శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు షట్తిల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, సాయంత్రం 6:24 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, ఇవాళ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే వాటిల్లో మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు సానుకూలంగా వారి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగరీత్యా అవి మీకు అనుకూలంగా ఉంటాయనే చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వీరికి రుణ బాధలు మాత్రం కొంత అధికంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. అదే గనక మీరు రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే అవి మీకు సానుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. బంధుమిత్రుల్ని కలిసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకునేందుకు ఎక్కువగా మీరు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం భావిస్తున్నాం. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయనే మనం చెప్పుకుంటూ, శత్రువుల పైన కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న అన్ని పనులలోనూ విజయం అనేది లభించబోతోంది. స్త్రీలు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా సానుకూలంగా ఉండబోతోంది. వృషభ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం అనేది గడిపేందుకు ఎక్కువగా మీకు అవకాశం అనేది గోచరిస్తోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. విద్యార్థులకి చదువు పట్ల కొంత ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే వృత్తిరీత్యా మార్పులు కోరుకుంటున్న వారు ఆ ఆలోచనని విరమించి ఉన్న ఉద్యోగంలోనే ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోగతి అనేది కనపడుతోంది కనుక మిథున రాశి వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము అధిగమించగలము అని చెప్పి మనోధైర్యాన్ని కనబరుస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5.
కర్కాటక రాశి వారు మాత్రం వీరి ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి, ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి, రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలుంటాయి, శత్రు భయం అధికంగా ఉంటుంది, కోర్టు విషయాలు ఏవి కూడా సమంజసంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనిపించటం లేదు. అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొంత ఇబ్బందులు అనేవి లేకపోయినా అందులో వీరికి ఆనందం అనేది కూడా కనిపించదు. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని చెప్పుకుంటున్నాం. అలాగే కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి, దుబారా ఖర్చులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి, బంధుమిత్రులతోటి కొంతవరకు మాట పట్టింపులు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారు మాత్రం ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే విష్ణువాలయ దర్శనాలు చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి మంచి గుర్తింపు రావడంతో పాటు ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. స్త్రీలకి కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు వారి వృత్తిపరంగా అనుకూలమైన స్థితిగతులతో పాటుగా ఇంక్రిమెంట్స్, అలాగే ప్రమోషన్స్, వీటికి సంబంధించి కూడా మంచి మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి కూడా చాలా వరకు ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత ఉండటంతో పాటు రుణ బాధలు, రుణ ఒత్తిళ్ల నుంచి కొంత బయటికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే కృష్ణుని దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే వాణిజ్య రంగాలలో ఉంటారో, ఎవరైతే మీడియా అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉంటారో వారికి ప్రత్యేకంగా ఆర్థికంగా కలిసొస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఈరోజు ముందుకు సాగుతాయని మనం భావించవచ్చు. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా అనుకున్న విధంగా వీరు మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలలో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఆర్థికమైన అభివృద్ధితో పాటు వాళ్ళ వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కన్యా రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. అలాగే కొంతవరకు రుణ బాధలు అధికంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మనం చెప్పుకుంటున్నాం. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి పెద్ద మార్పులు చేర్పులు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా పెద్ద మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అనేది గోచరించటం లేదు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నా మీరు కనుక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు సీతారాముల స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ, అలాగే రామరక్షా స్తోత్రం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వారి యొక్క ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలుంటాయి. పనుల విషయంలో కొంత నిరాసక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. పనులని వాయిదా వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా దీన్ని తర్వాత పూర్తి చేద్దాము అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు.
వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత ఒత్తిడి అనేది కనపడుతోంది. ఆర్థికంగా ఇబ్బంది అనేది మాత్రం గోచరించటం లేదు. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వృత్తిరీత్యా వీరికి కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థల మార్పులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి ఉద్యోగం గురించి, ఆర్థికపరమైన స్థితిగతుల గురించి, అలాగే వాళ్ళ ఒక బంధుత్వాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరు చేసిన ప్రతి పనిలోనూ వీరికి విజయావకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబానికి సంబంధించి మీరు గనక ఆస్తిపాస్తులు ఏమైనా సమకూర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి కొంత ప్రణాళికలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే మీకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా ఈరోజు ఖచ్చితంగా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉండటంతో పాటు సమయానుకూలంగా వీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తారు గనక వీరికి మంచి పేరు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చక్కటి అభివృద్ధి వైపుగా వీరు ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా వీరికి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తారు గనక ఈరోజు వీరికి ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉండటంతో పాటు జాగ్రత్తగా కూడా ఉంటూ ఉంటారు గనక తొందరపడి నిర్ణయాలు అనేవి వీరు తీసుకోరు. వాయిదా వేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఈరోజు అనుకున్న పనులన్నీ సానుకూలంగా పూర్తి చేస్తారు కనుక ఎవరికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరించటం లేదు. ఇక సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వారు ఈరోజు శ్రీ రామరక్ష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉంటుంది. అలాగే దీంతో పాటు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. పెట్టుబడులు కూడా కొంత పెద్ద భారీ మొత్తాలలో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భారీ మొత్తాలలో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించి అనుకూలత కనపడుతోంది. అలాగే మీ సంతానం కనుక విదేశాలకు కనుక వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే దానిలో సానుకూలత అనేది సూచిస్తోంది. ముఖ్యంగా పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఆర్థికమైన అనుకూలత, అలాగే వారి ఉద్యోగాల్లో మంచి మార్పులు అనేవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వారికి ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. కుంభరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వీరి యొక్క
వైవాహిక జీవితం గురించి, అలాగే వీరి యొక్క బంధుమిత్రుల గురించి, దీంతో పాటు వీరి వ్యాపారం గురించి వీరు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తారు. వీటితో పాటుగా ముఖ్యంగా వీళ్ళ కోర్టు సమస్యల గురించి, అలాగే అన్నదమ్ముల వివాదాల గురించి, వీటి మీద కూడా వీరు పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించి కొంత చిన్న చిన్న రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశాలు ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతోటి వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా కాంక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకపోయినా వ్యాపారస్తులకి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మీనరాశి వారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.